దయ్యాలపల్లి వద్ద ఎన్హెచ్ అధికారులను అడ్డుకున్న రైతులు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో జాతీయ రహదారుల శాఖ అధికారులు హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు. వీకోట బైపాస్ రోడ్డు అంశంపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు యథార్థ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అందుకు భిన్నంగా జాతీయ రహదారుల శాఖ డిఈ శివరాం, జై మంజుల, ఆర్డీఓ వేణుగోపాల్ రెడ్డి రెవెన్యూ సిబ్బందితో కలిసి నల్లెపల్లి పంచాయతీ దయ్యాలపల్లె వద్ద రోడ్డు వెళ్లే మార్గంలో పరిశీలనకు వచ్చారు. విషయం తెలుసుకున్న జేఏసీ సభ్యులు స్థానికులతో కలిసి అధికారులను అడ్డుకున్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా తిరిగి పనులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. తాము పనులు చేపట్టలేదని, కేవలం చెట్లు, బోర్లు, ఇతర పరిసరాలు ఏమున్నాయో మార్గంలో చూపిస్తున్నామని బదులిచ్చారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ బైపాస్ మార్గంలో ఎలాంటి పరిశీలనకు అవకాశం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని, తప్పకుండా సంబంధిత అధికారులపై కేసు వేయనున్నట్లు ఘాటుగా బదులిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ఉత్తర్వులను అధిగమించేందుకు అవకాశం ఇవ్వమని ఖచ్చితంగా అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని జాతీయ రహదారి శాఖ రెవెన్యూ అటవీ అధికారులు వెనుతిరిగి వెళ్లారు. అది అవునో కాదో మాకెందుకు దాంతో పని, మాకు దాంతో ఏం పని? ఆర్డర్ ఆప్షన్ 1 దాని మీదే కదా ఇప్పుడు జరుగుతుంది. విజయవాడ వాళ్ళు మార్చేసినారు, ఢిల్లీ వాళ్ళు మార్చింది కాదు. అప్పుడు జీవో కావాలి కదా ఆప్షన్ 1 ఏదైనా. వీళ్ళు ఇక్కడ దీన్ని అప్రూవ్ చేసినట్టు కాదు. ఓకే సార్, ఇది కలెక్టర్కి ఇచ్చేటప్పుడు మార్చింది. నాకు తెలుసు విషయం. కలెక్టర్కి ఎప్పుడు మీరు మాకు డేట్ వచ్చింది 7/11/22 ఇదే కదా సంతకాలు పెట్టినారు. అప్పుడు కళ్ళు మూసుకొని పెట్టినారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్క నిమిషం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోయినప్పుడు ఇది మేము సంతకాలు పెట్టి అది ఫైనల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము రికమెండ్ చేసిన తర్వాత ఇది అప్రూవ్ చేసినాక ఈ టోపో షీట్ లో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అలైన్మెంట్ నెంబర్లు మారినాయి. అదే సార్ కన్ఫ్యూజన్. కానీ ఈ ఏదైతే ఇది అప్రూవ్ చేసి సంతకం పెట్టినారో దానికే వాళ్ళు అప్రూవల్ ఇచ్చినారు. సార్ ఆప్షన్ 1 అంటే ఇక్కడ ఎందుకు ఇచ్చినారు ఆప్షన్ 1 అని? అదే కదా సార్ ఆవిడ ఫైట్ చేస్తారు. మాకు కావాల్సింది ఇదే. మీరు చెప్పింది ఇప్పుడు ఇచ్చినారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఆర్డర్లు ఏం రావాలా? ఆప్షన్ 2 ని మేము యాక్సెప్ట్ చేసామని రావాలి కదా. ఆప్షన్ 1 ఎందుకు వస్తుంది మేము అడుగుతుంది. అదే కదా కన్ఫ్యూజన్. ఇప్పుడు సార్ కూడా ఒప్పుకున్నాడు, అక్కడే వేస్తామంటా ఉన్నాడు. కాదు బాబు, సార్ వాళ్ళు చెప్పేది ఆప్షన్ 1 కుడి వైపు, ఆప్షన్ 2 ఎడం వైపు, ఆప్షన్ 3 ఎగ్జిస్టింగ్. సారే చెప్తాం దాని మీదే మనం ఫైట్ చేస్తాం. ఇప్పుడు అది ఎందుకు వచ్చిందని అది ఎవరు చేసినా తేల్చేస్తాం. దాన్ని వదిలేదు. నేను మినిస్టర్తో మాట్లాడాను. అది తేలిస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని చెప్పినాను. నేనేమంటే ఈజీగా 3 సార్లు మినిస్టర్ని కలిసింది. ఇది ఒకసారి 2 సార్లు కాదు. మా ప్రాణాలు పోతా ఉంది. మా అభివృద్ధి అంటే కర్ణాటకలో చేస్తే మేమేం తెచ్చుకోవాలి లేదా? మా మండలం ఏం కావాలా? రేపు ఇదేదైనా అసెంబ్లీ హెడ్ క్వార్టర్ కావాలా లేదా మున్సిపాలిటీ కావాలంటే మేమేం చేయాలా? అంతా కర్ణాటకలోకి వెళ్ళిపోతే ఇప్పుడే కిలోమీటర్లు ఉండే మాకు కర్ణాటకలో. అంత మాత్రం అర్థం చేసుకుంటే లేదా? కర్ణాటక ఆదాయం సార్ మా రిక్వెస్ట్ మీకు దయచేసి సహకరించండి. కోర్టు ఆర్డర్ ఇచ్చి వెకెట్ చేస్తే మీరు ప్రొసీడ్ అవ్వండి. మేము కావట్లేదు. దయచేసి కోర్టులో స్టేటస్ ఉన్న వరకు మీరు దయచేసి మీరు వర్క్ చేయండి. మా రిక్వెస్ట్ యథాస్థితిని కొనసాగించాలి. మెజర్మెంట్ తీసుకోకూడదు సార్. యథాస్థితిని కొనసాగించాలి. పంపించాలంటే పంపించమంటాం. మీ కంటెంప్ట్ నోటీస్ పంపించమంటే పంపిస్తాం. అది కాదు పెట్టి మీరు ఫీల్డ్ ఈ రోజు బెంచ్ పైకి వస్తా ఉండేది. మేము నంబర్ 1 లో నోట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు సబ్మిట్ చేసిన నా దగ్గర ఉంది. నాశనం చేస్తా ఉంటే మేము ఊరికే ఉంటాం. మేమే దొంగల మాదిరిగా చేసినారు ఈ పక్క రోడ్ని.
అది మా ఉద్యోగస్తులు మా చేయాలి, రాజకీయ నాయకులు చేయాలి. దొంగలు, పచ్చి దొంగలు, దొంగల మాదిరిగా ఈ పక్క రోడ్ తిప్పిండారు. అలైన్మెంట్ 1 చాలా క్లియర్గా ఉంది. తర్వాత ఆప్షన్ 1 వీళ్ళ సంతకం పెట్టిండారు మళ్ళీ దానిపైన. సో ఇక్కడ ఏం స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఏంటంటే అవార్డ్ ప్రాసెస్ జరగకూడదు. అక్కడ లేదు సార్. స్టేటస్ కో అంటే యథాస్థితి అవార్డు ప్రాసెస్ జరగకూడదు అని అక్కడ లేదు. నేను చెప్పేదేనండి, స్టేటస్ కో అంటే మీరు ఫర్దర్ ప్రాసెస్ చేయకూడదు. సమస్య చేస్తా ఉండారా? మా వీకోట భవిష్యత్తు అంతా అడవాళ్ళు పెట్టేస్తా ఉంటారు. మీరు ఎత్తుకోపోయి కర్ణాటకలో రోడ్ చేస్తారా మీరు? ఎంత ధైర్యం మీకు? మీరే కాదు, జేసీబీలు వచ్చినా ట్రాక్టర్లు సార్ సార్ ఒక సెకండ్ ఉండండి సార్. వేస్తాం. 1000 మంది వస్తాం రోడ్డు పైకి. ఏమైనా చేసుకుంటాను. వెళ్ళండి ఇటు నుంచి బయట. వాళ్ళు కూడా ఆప్షన్ 1 అటువైపు మార్క్ చేసినారు. ఎవరు ఇటు పక్క మార్చిది? అంత ఈజీగా వదిలేదు వీళ్ళని. కోర్టు అయిన తర్వాత వీళ్ళందరినీ కోర్టుకి వేస్తారు. మార్చినోడు ఎవడు వాడు తేలాల వాడు. మీకు కూడా ఆల్రెడీ స్టేటస్ ఇచ్చున్నారు సార్. అవసరం లేదు, మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సార్. కాదు ఇప్పుడు ఏమైంది సార్, ఇవాళ బెంచ్ లో ఉంది, ఏదో ఒక ఆర్డర్ వస్తుంది, ఆ లోపల హలో తప్పు క్లియర్గా కనిపిస్తా ఉంది. తప్పు చేసినట్లుగా. మీరు సార్ మీరు అది ఆపేసి మాట్లాడండి. మాట్లాడండి. మీకు అది కావాలి కదా రికార్డు మాకు. మళ్ళీ చేసుకోండి రికార్డింగ్. రికార్డు కావాలి. కదా, మీరు ఎందుకు వచ్చారు అంటున్నాను. స్టేటస్ కో దేనికి ఇచ్చారండి? స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. దాంట్లో క్లియర్గా ఏం రాస్తున్నారంటే ఈరోజు లిస్టింగ్ అయింది, ఈరోజు ఉంది బెంచ్ పై. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మెజర్మెంట్స్ చేయకూడదు. తీసుకున్నాం. అది కూడా చేయకూడదు. మెజర్మెంట్స్ చూడండి, మీరేం ర్యాంక్ మీది? నేను డీని. మీ పేరు? ఒక నిమిషం నేను చెప్పేదేనండి. మీరు తల్ల కిందలు పడినా ఈ పక్క రోడ్డు వేయించలేదు. ఊరికే మీకెంతకు అంత బాధ? రోడ్ మీరే ఎక్కువ చేస్తాను. మీరు సంతకం పెట్టించినా మాకు దీనికి ఒక నిమిషం మీరు ఊరికే ఆవేశపడకండి. ఉండండి. ఆవేశం లేకపోతే మీరు చేసే పనులంతా పైకి రాని పనులు. చెప్పేదేనండి. ఎవరు సంతకం పెట్టించలేదు? ఇదేమిది? యాక్సెప్టెడ్ ఆప్షన్ 1. ఒక్క నిమిషం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.